మీరు ఆధార్‌లో మొబైల్ నంబర్ కానీ, అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారా? ఇంక తీయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని మీ ఆధార్ కార్డ్‌లో ఫోన్ నంబర్ చేయించుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఉండాల్సిన యాప్. ఫస్టంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎలా అప్డేట్ చేసుకోవాలి? చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ షార్ట్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దీనికోసం మీరు ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ ఆధార్‌ని యాప్ ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మన ఆధార్ నంబర్ వెరిఫికేషన్ తర్వాత ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మీ ఫేస్ అథెంటికేషన్ చేసి లోపలికి ఏదో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి మీ కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చే ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ ఫేస్ అథెంటికేషన్ ఇచ్చి ₹75 పే చేస్తే పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఎస్ఎన్ఆర్ కోడ్ అయితే వస్తుంది. మీరు మొబైల్ అప్డేట్ స్టేటస్ అక్కడి నుంచి మీకు తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మీకు 30 రోజుల్లో అయితే జరిగిపోతుంది. సేమ్ ఆధార్ చేంజ్ కూడా అలాగే అడ్రస్ అప్డేట్ పైన క్లిక్ చేసి మై డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు కొత్తగా చేయించుకోవాలనుకున్న అడ్రస్ ప్రూఫ్ దానికి ఇచ్చి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఫేస్ అథెంటికేషన్ చేసి ₹75 పే చేస్తే 30 రోజుల్లో మీ అడ్రస్ అయితే చేంజ్ అయిపోతుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు 1947కి కాల్ చేసి కన్ఫర్మ్ చేయవచ్చు. ఇప్పటి వరకు 28 లక్షల మంది ఈ యాప్లో వాళ్ళ ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ చేస్తున్నారు. 6 లక్షలకు పైగా వాళ్ళ అడ్రస్ని అయితే అప్డేట్ చేసుకున్నారు. ఇంకా ఈ యాప్లో మీరు మీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, బయోమెట్రిక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేశారో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా మనకి ఇదే యాప్‌లో మన ఫ్యామిలీ మెంబర్ ఆధార్స్ కార్డ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన యాప్. ఫస్టంగా డౌన్లోడ్ చేసుకోండి.